ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్. నేను మీ కే విజయ భాస్కర్. ఏదైతే ఇది గుర్తించినాడో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తాతకాలం నుంచి నేను ఉన్నప్పటి నుంచి నాకు గుర్తింపు ఇవ్వాలనుకుని నేను ఏది అనకపోయినా కూడా తనే స్వయంగా పిలిపించి లాస్ట్ ఇప్పుడు గోరంట్ల మాధవ్ ఎంపీ అయినప్పుడు తనే స్వయంగా పిలిపించి నీకు ఎంపీ టికెట్ ఇవ్వబోతున్నాను, మన కుటుంబాన్ని నమ్ముకొని చాలా రోజుల నుంచి ఉన్నాను, ఖచ్చితంగా నేను ఎంపీ చేసే బాధ్యతనే ఉన్నది. నువ్వు అది స్టార్టింగ్ టీడీపీ గవర్నమెంట్ వచ్చిన 3 నెలల తర్వాతనే తనే స్వయంగా బెంగళూరు పిలిపించి గంటసేపు మాట్లాడి నువ్వే ఎంపీ క్యాండిడేట్, నువ్వే తిరుగు, పార్లమెంట్ అంతా తిరుగు అని చెప్పేసి నేను ఆ రోజు ప్రతిపక్షంలో ఎంపీపీగా ఉన్నప్పుడు ఒక పార్టీ స్టేట్ లెవెల్ పోస్ట్ క్రియేట్ చేసి నా కోసం ఇచ్చి పార్లమెంట్ అంతా తిరగమని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ 5 సంవత్సరాలు ఒక ప్రతిపక్ష పార్టీలో ఎంపీపీగా ఉంటూ ఎంపీపీగా మండలంలో ప్రజా సమస్యలపై నిర్విరామంగా తెలుగుదేశం వారితో కొట్లాడి ప్రజల కోసం ఎన్నో దీక్షలు ధర్నాలు చేసి ప్రజా సమస్యలపై పోరాటం జరిగింది. నేను బత్తలపల్లి జెడ్పీటీసీగా ఈసారి సెకండ్ టర్మ్ నేను చేస్తున్నాను. జెడ్పీటీసీగా మా ఆయన కోటిబాబు గారు కొన్ని సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ ఏ రోజైతే ఏర్పడిందో ఆ రోజు నుంచి తన పార్టీ కోసం జగనన్న కోసం ఎన్నో పనులు చేశాడు, ఎంతో కష్టపడ్డాడు. ఒక బీసీకి జగనన్న నేను ఎంతో చేస్తున్నానని చెప్పి చెప్తా ఉన్నాను. బీసీలకే నేను మాది బీసీ ప్రభుత్వం అని చెప్పి చెప్తున్నాను, బీసీ సంక్షేమం కోసం పాటుపడుతున్నామని చెప్తున్నాను. కానీ నాకు ఎక్కడా కనపడట్లేదు మా నియోజకవర్గం. బీసీలని ఎంత తొక్కాలో అంత తొక్కి పడేస్తుంది. జగనన్న అంటే ఆయన గుండెల్లో నింపుకున్నాడు. జగనన్న ఎంత అభిమానం అంటే తనకి మోసం చేసినా ద్రోహం చేసినా మళ్ళీ 5 ఏళ్ళు ఆయన కోసం పార్టీలో కష్టపడి పనిచేసిన అన్న జగనన్న, నేను ఒక్క విషయం చెప్పాలనుకున్నానన్నా మీరు నేను చెప్పేది మీరు వింటే ఒక్కసారి దీని గురించి కూడా ఆలోచించండి అన్న. మీరు ఈ రాజ్యానికి రాజన్న, మీరు మీ రాజ్యంలో ప్రజలందరికీ ఎంత సుభిక్షంగా ఉన్నారో చూసుకోవాల్సిన బాధ్యత మీదే అన్న. మీ దగ్గరికి చేరాలంటే చాలా కష్టమైపోతా ఉందన్న. ఒక ప్రథమ శ్రేణి నాయకులు అయితే ఏదో కష్టపడి మీ దగ్గరకు వస్తారేమో, కానీ ద్వితీయ శ్రేణి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, మీకు ఏదన్నా మాకిక్కడ మా నియోజకవర్గాల్లో జరుగుతున్న అన్యాయాల్ని మీ దాకా తీసుకురావాలంటే చాలా కష్టంగా ఉందన్న. మేము తీసుకురాలేని పరిస్థితులకు వచ్చేసాం. అది ఒక్క మాది మాత్రమే కాదు, మొత్తం స్టేట్ లో ఉన్న చాలా మంది తపన పడుతున్నారన్న మీ దగ్గరకు వచ్చి చెప్పుకోవడానికి మా కష్టాలు, కానీ చెప్పుకోలేని పరిస్థితి. ఆపుతున్నారన్న. బాబు అంటే మీకు తెలుసు, అన్న బాబు అన్న అని పిలుస్తారు మీరు ఎప్పుడు. అంత తను మీ దగ్గర తెచ్చుకొని తన ఇన్నేళ్ల తన రాజకీయ జీవితాన్ని ఈరోజు తన కెరియర్ని వదిలేసుకుంటా ఉన్నాము అంటే అది మాకు ఎంత బాధ అంటే అంత బాధ అన్న. కడుపులో తిండి పోవట్లేదన్న, తినడానికి కూడా తిండి సహించట్లేదు మాకు. ఈరోజు అంత బాధపడతా మేము పార్టీని వీడాల్సిన పరిస్థితి వచ్చిందంటే కొంచెం మీరు నియోజకవర్గాల్లో కూడా మీరు కొంచెం దృష్టి సారించండి అన్న. మీకోసం పార్టీ పెట్టిన రోజు నుంచి మీకోసం మన జగనన్నని సీఎం చేసుకోవాలా అని ఆ రోజు నుంచి తాపాత్రయపడి మీకోసం పనిచేసి మీకోసం జెండా మోసిన కార్యకర్తలను గుర్తించండి అన్న. ద్వితీయ శ్రేణి నాయకుల్ని గుర్తించండి. ఇది మీకు చెప్తున్నానన్నా. నేను 2వ జెడ్పీటీసీకి ఉన్నాను. ఊర్లోకి పోతే అమ్మ మాకు రోడ్లు లేవో అని అడుగుతారు, కాలువలు లేవో అని అడుగుతున్నారు. 3.5 సంవత్సరం అయింది అనుకుంటాను నేను జెడ్పీటీసీ అయ్యి, కానీ ఒక్క రోడ్డు కానీ ఒక కాలువ కానీ వేయించుకోలేని పరిస్థితి. ఒక చిన్న పని కావాలంటే ఎంఆర్ఓ ఆఫీసుల్లో కాని పరిస్థితి. ప్రతి దానికి ఎమ్మెల్యే చెప్తేనో ఇంకోటి చెప్తేనో ఇంట్లో ఉన్న వాళ్ళు చెప్తేనో జరుగుతుంది. అట్లాంటి పరిస్థితిలో ఉన్నాం మేము ఈరోజు. మేము పార్టీ కోసం పని చేసినా కూడా మాకు న్యాయం జరగలేదన్న. ఇకపోతే ఇవన్నీ వదిలేస్తే మేము సత్యకుమార్ గారు ఈరోజు ఒక బీసీ నేతగా ఆయనకి ఈరోజు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆయనకు బీఫామ్ ఇచ్చారు. సో మేము ఆయన పార్టీలోకి వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నాము అంటే నరేంద్ర మోడీ గారి ఆయన ఎంత మంచి వ్యక్తి,
ఎన్ని మంచి సంస్కరణలు తీసుకొచ్చాడు. ఈరోజు గోవాలో ఒక క్రిస్టియన్ కమ్యూనిటీ మొత్తం గోవా నిండా క్రిస్టియన్ కమ్యూనిటీ వాళ్ళే ఉన్నారు. అట్లాంటి దగ్గర కూడా మన మోదీ గారు విజయం సాధించారంటే ఆయన ఎంత మంచి పథకాలన్నీ తీసుకొచ్చి ఎంత మంచి జనాల కోసం చేస్తున్నారో వాటికంతా మేము ఆకర్షించబడి ఈరోజు ఎన్ఆర్ఈజీ కావచ్చు, ఈరోజు స్టేట్ లో మనకి ఇల్లు ఇస్తున్నారు, జగనన్న ఇల్లులు ఇస్తున్నారు. దాంట్లో కూడా సగం కేంద్రం నుంచి వస్తా ఉంది మనకి, అక్కడి నుంచి సగం ఇక్కడ నుంచి సగం వస్తేనే ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఇన్ని ఇళ్ళు వచ్చాయి. అది కూడా మనకి మోదీ గారు ఇచ్చిన అదృష్టమే అది కూడా. సో ఆయన నచ్చి ఆయన చేస్తున్నవన్నీ మాకు నచ్చి మేము సత్యకుమార్ గారికి మేము మద్దతు ప్రకటిస్తున్నాం. ఈరోజు ఆయన కోసం మేము ఈ రోజు నుంచి మేము పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. అలాగే నా మండల ప్రజలకందరికీ ఇంకొకసారి విన్నవిస్తున్నాను, బీసీలారా మనం ఇన్ని రోజుల్లో అణచివేతకి గురి కాబడ్డాం. ఈ రోజు నుంచి బీసీ అంటే ఏంది, బీసీ ఒక శక్తి అనేది మనం చూపించాలని మీరందరూ ఎన్ని రోజులుగా మాకు సపోర్ట్ చేశారు, ఇక ముందు కూడా ఆ సపోర్ట్ మీ నుంచి మాకు కావాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ.